బుడే బాబా కౌన్ హై తుమ్? బాబు, మీ యజమాని ధర్మాత్మని 10 మంది చెప్పుకుంటుంటే విన్నాను. ఒకప్పుడు నేను బాగా బ్రతికిన వాడిని. ఆయన కలిస్తే ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తారని ఆశతో వచ్చాను. నై నై నై, తెల్లారు లేస్తే బహుత్ ఆద్మీ వస్తారు బే ఇక్కడికి కామ్ కోసం. కామ్ నహీ కుచ్ నహీ. జాओ जाओ बे. ఏం జరిగింది వాచ్మెన్? సాబ్, ఎవడో బుడా ఆద్మీ ఉద్యోగం కోసం వచ్చినాడు సాబ్. నేను లేదు అని గెంటేశాను. అంతే, ఈ పాము నన్ను వెంటబడి తరుముతోంది సాబ్. నాగరాజు కోపం వచ్చింది అంటే ఆ వచ్చిన మనిషి ఎవరో నాకు కావలసిన వాడై ఉండాలి. చూడు, మళ్ళీ ఆ మనిషిని కనిపిస్తే నా దగ్గరికి తీసుకురా. సాబ్, ఈ పాము గారు నన్ను చంపుతారేమోనని భయంగా ఉంది సాబ్. చంపదు. ఆ మనిషిని నా దగ్గరికి తీసుకొస్తానని చెప్పి చంపలేసుకో. అట్టాగే సాబ్. ఓ నాగరాజా సాబ్, తప్పు అయ్యింది. ఈసారి ఆ మనిషి కనిపిస్తే తప్పకుండా తీసుకువస్తా. అరే ఏమి మాయా, అల్లా లేడు దేవుడు లేడు అంటారు. ఇది చూస్తే హది ఉంది అనిపిస్తుంది. సార్, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఒక్కడేమీ లేడు సార్. అట్టనా? పంపు లోపలికే రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూకో. నీ పేరా? రాజేంద్ర. చదువా? నా అప్లికేషన్ ఫామ్ చూడలేదా? తో నువ్వు వచ్చింది క్వశ్చన్ వేయటానికా సమాధానాలు చెప్పడానికా? ప్రశ్న సక్రమం అయితేనే సమాధానం. ఇట్ట మాట్లాడితే ఉద్యోగం వచ్చుద్ది అనుకుంటున్నావా? నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో మీరు లేనప్పుడు ఇచ్చినా మీ ఉద్యోగం తీసుకునే పరిస్థితిలో నేను ఉండను. అబ్బా, మీ ఫాదరు మదరు ఏం చేస్తుంటారా? లేరు. ఎవరున్నారు మరి నీకు? అన్నా వదినా ఉన్నారు. అట్టనా? ఏం చేస్తుంటారు వాళ్ళు? అన్నయ్య డిఎస్పి. ఏంది నిలబడ్డావేంది? నేను డిఎస్పి తమ్ముడిని అనగానే మీ బాడీలో కనిపించిన షాక్ చూసి, ఎస్, పోలీస్ పేరు వినగానే అంత ఉలిక్కి పడిన మీ దగ్గర నేను పని చేయకూడదు. ఒకవేళ మీరు ఉద్యోగం ఇచ్చినా డిఎస్పి తమ్ముడన్న స్వార్థంతో ఇస్తారు తప్ప నా క్వాలిఫికేషన్ చూసి కాదు. గుడ్ బై. ఈ పిల్లగాడు తలతిక్కోళ్ళలాగున్నాడే. భలే ఒలిలా. ఏమిటి కుమారు, వాడిని చూడగానే అట్ అయిపోయావు? నువ్వు అరెస్ట్ అయినప్పుడు డిఎస్పీ ఇంటికి వెళితే నన్ను తన్నింది వాడే. అమ్మో, ఈ సంగతి చెప్తే నేను ఈ లోటు మీదకి వచ్చేవాడిని కాదు. అమ్మో, వాడు అటే పోతున్నాడు, నేను ఇటుపోతా. సన్నా స్టాండింగ్ లో లోపలికి వచ్చేయి. అట్టనా? చాలా మంచి పని అయింది కదా. ఆడికి నేను ఉద్యోగం వేసిలా. అదే మీరు చేసిన తప్పు. ఆ ఉద్యోగం అతనికి ఇచ్చున్నట్టయితే నా చెప్పు కింద తేల్లా నలిపేసిండేవాడిని. అట్టనా? ఇప్పుడు మాత్రం ఊడింది ఏంది? రేపు మన భానుమూర్తి గారి కంపెనీలో ఇంటర్వ్యూలుండ్లా, ఈ పిల్లగాడిని పిలిపించే ఆడైతా ఉద్యోగం పోస్ట్. హలో. రోజు నువ్వు ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలా? మరి గుళ్ళు గోపురాల చుట్టూ తిరగాల? నో, నా చుట్టూ తిరగాలి. నీ చుట్టూ తిరిగితే శృంగార నైషధం దొరుకుతుంది కానీ ఉద్యోగ భారతం దొరకదు. ఎందుకు దొరకదు? నేను అంటే మా డాడీ 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తారు. ఎవరి చేత ఊకొట్టించుకొని ఉద్యోగం సంపాదించడం నాకు అలవాటు లేదు. మరి నా స్వశక్తితో సంపాదిస్తాను. అప్పుడు నిన్ను నా చుట్టూ తిప్పుకుంటాను. బాయ్. వచ్చి కార్లో కూర్చుంటే నేను డ్రాప్ చేస్తాను. పర్సనల్ అనుకోకపోతే ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు ఈ అర్థనగ్న నాట్యాలు ఎందుకు చేస్తున్నావు అనేగా? అవును. మీరు మన క్లబ్ లో బ్రీఫ్ కేసు ఎందుకు ఎత్తుకెళ్లారు చెప్పండి. అది బిజినెస్ రహస్యం. ఇది జీవిత రహస్యం. ఇద్దరం రహస్యాలతో బ్రతుకుతున్నాం గనుక
మన ఇద్దరి బ్రతుకులు ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నాయనుకుంటాను. అవి సమాంతర రేఖలు కాకుండా ఉంటే సంతోషిస్తాను. ఇలా పిలిచి నాకు ఉద్యోగం ఎందుకు ఇస్తున్నారు? ఇయాల రేపు పోరాగాళ్ళకి లోకం గురించి ఏం తెలుస్తుంది అన్నారు. బిడ్డ, పాలిటిక్స్ ల కిరికిర్లుండవా, గట్లనే వ్యాపారంలోవి. గా గురుమూర్తి గారు నిన్ను బద్మాస్కారంలే అంటే ఏంది? ఆ నీకు దుష్మన్ అయిపోయిండు. ఆ నీకు దుష్మన్ అయితే నువ్వు నాకేమైతావు? దోస్తానం అవుతావు. అదే క్వాలిఫికేషన్ గా తీసుకొని నాకే ఉద్యోగం ఇస్తున్నారా? సీసీ గంత మాట అనుకు బిడ్డ. గా బద్మాస్ గాంతో నువ్వు కిరికిరెట్టుకున్నావు అంటే ఏందన్నట్టు? నువ్వు మంచోను అన్నట్టు, నీ తాను ఇజ్జతున్నట్టు. అందుకే నా తాను నీకు కొలివిస్తున్నా. అయితే ఉద్యోగం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. గట్లనా? అయితే సప్పుడు చేయకుండా పోయి సీట్లకు ఒకపో. నువ్వేం చెప్పినా ఇక్కడ ఉద్యోగాలు లేవయ్యా. అట్లీస్ట్ ప్లీజ్ గివ్ మీ జాబ్ ఆన్ డైలీ వేజ్ బేసిస్. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినా లాభం లేదు. వెళ్ళు. ముసలాడు పడిపోయాడు. అన్నం పెడతావా? అలాగే, ఇదిగో ఈ అన్నం తిను. మరి మీకు? మేము ఈ అన్నం తింటాం, నువ్వు అన్నం తిను. కూర్చో డాలీ. బాగుందో? బాబు, ఈ కూర ఎవరు చేశారు? మా అమ్మ. ఇంకా కావాలా? వద్దులే బాబు, చాలు. అన్నదాత సుఖీభవ. తప్పు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షేణం అని మా అమ్మ చెప్పింది. గాడ్ బ్లెస్ యూ. చిరంజీవి, చిరంజీవి. సార్, ఇది అర్జెంటుగా వెళ్ళాల్సిన ఫైల్. దీని మూలంగా మనకు లాభం రాదని ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుందామని భానుమూర్తి గారితో చెప్పానే. ఏమో సార్, అర్జెంటుగా టైప్ చేయమన్నారు. నేను కనుక్కొని వస్తాను. ఓకే సార్. అంత అర్జెంటా? అరే చెంచే, గా పణీంద్ర గాని దెబ్బ కొట్టడానికి ఇంతకంటే ఏరే తవ్వలేదు. అందుకే నువ్వేం చేస్తావో తెలుసా? సప్పుడు చేయకుండా గా పణీంద్ర గారి ఫ్యాక్టరీలో గుసాయించి గా పాలపొడిలో గింత గింత ఈ సంగల్పు గంతే. దాంతో మంది చేస్తారు. గా పణీంద్ర గారి పని ఖతం అయిపోతుంది. ఇంద్ర గట్ల చూస్తావు సమాజగాలే గట్లనే. మరే చెప్పు.
రౌడీ వెధవలు మన పాలపొడిలో విషం కలపబోతే ఈ బాబే ప్రాణాలకు తెగించి వాళ్ళతో పోరాడాడు. ఆనాడు గుళ్ళో మీ గురించి మీ వ్యక్తిత్వం గురించి విన్నాను. మీలాంటి పెద్ద మనిషి మీద నిందపడుతుందనే కాదు, ఎందరో అమాయకమైన పసిపిల్లలు చనిపోతారనే భయంతో తెగించి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటిలా వచ్చావు? నీ కుక్కలతో నా ఫ్యాక్టరీలో కక్కుర్తి పని చేయించాలని చూసావు కదూ? ఆ విషయం నాకు తెలియదు. 1000 ఫణాలున్న ఆదిశేషుడనే ఇంద్రుడైన ఫణీంద్రుని నేను. నీ ముఖంలోనే విష సర్పజాతి గుర్తు కనిపిస్తోంది. ఆగ్రహానుగ్రహాలున్న నాగేంద్రుడి అంశలో పుట్టిన నేను కన్నెర చేయనిదే ఏ వంశాన్ని నాశనం చేయను. చెయ్యాలనుకున్నా నా వంశాన్ని నాశనం చేయలేవు. ఒక్క కాటుతో పచ్చని చెట్టును పగ్గున మండించిన తక్షకుణ్ణి మించిన పౌరుషం ఉంది నాలో. కాకపోతే నీ చర్య వల్ల ఎవరికీ హాని జరగలేదు కనుక హెచ్చరించి వెళదామని వచ్చాను. ఏమని? నీకు దమ్ముంటే నన్ను ఎదుర్కో. నీ దగ్గర సత్తా ఉంటే నా ఘటనకు ప్రతిఘటన చెయ్యి. నీకు ఉంటే నా ప్రాణాలు తీయాలని చూడు. అంతేకాని అపంశుభం తెలియని అమాయకుల ప్రాణాలు తీసే కార్యక్రమానికి నాంది పలికావో నీ జీవితానికి భర్తవాక్యం పలికేస్తాను. చూడు, రేపు ఉదయం నా ఇంటి దగ్గర ఉంటాను, మధ్యాహ్నం ఫ్యాక్టరీ దగ్గర ఉంటాను, సాయంత్రం ఆఫీస్కి వెళ్తాను. దమ్ముంటే చూసుకో. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జడవేరు పురుషులంబు పుణ్య పురుషుడు వేరయ్యా. మామగారు. విశ్వగారి రామ వినురవేమ. ఇది నేనున్నది కాదు, వేమన్నది. అయ్యా తమరా, తమరు నా షాపుకి వచ్చారా? కబురు పంపిస్తే నేనే మీ బంగళాకు వచ్చి ఉండేవాడిని. ఏం కావాలో చెప్పండి సార్. ఛత్రపతి శివాజీ విగ్రహం ఉందా? ప్రస్తుతానికి స్టాక్ లేదు. ఒక్కరోజు గడిపిస్తే రేపు రెడీ చేసి ఇస్తాను. ఓకే, రేపు ఉదయం 10 గంటలకంతా ఇంటికి పంపి. అలాగే సార్, అలాగే. 1 minute. ఎస్. రేపు పణేంద్రకి ఇవ్వబోయే శివాజీ విగ్రహంలో ఒక చిన్న చిరుకానుక పెట్టేవాలి. ఆ విగ్రహాన్ని తీసుకుని ఉదయాన్నే జోగారావు గారింటికి వెళ్లి వారిని కలువు. నా ఫ్యాక్టరీ పరువు కాపాడిన ఈ వీరుడికి మరొక వీరుడి విగ్రహాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. నేను అభిమానించే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నాకు బహుమతిగా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ గుడ్. ఆ స్ఫూర్తి నీలో ఉండటం కోసమే ఈ విగ్రహాన్ని నీకు ప్రజెంట్ చేస్తున్నాను. చూడు, నీకు ఏ అవసరం వచ్చినా ముందు ఈ శివాజీ, ఆ తర్వాత మీరు గుర్తొస్తారు సార్.